రేవ్ పార్టీ కల్చర్ ఇప్పుడు గ్రామాలకు పాకింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 50 మంది అమ్మాయిలతో ఓ జనసేన నేత రేవ్ పార్టీ నిర్వహించాడు. ఇంతకీ రేవ్ పార్టీని ఎక్కడ కండక్ట్ చేశారు? ఎవరా జనసేన నేత? మెట్రోపాలిటన్లలో విస్తరించిన రేవ్ పార్టీల కల్చర్ ఇప్పుడు ఏపీలోని గ్రామాలకు తాకింది. తాజాగా ఏలూరు జిల్లాలో ఇదే కనపడింది. జనసేన యువనేత వాకమూడి ఇంద్ర తన పుట్టినరోజు సందర్భంగా ఓ మిల్లులో 50 మంది అమ్మాయిలతో రేవ్ పార్టీ నిర్వహించి భారీ మద్యం విందు కూడా ఏర్పాటు చేయటం తీవ్ర చర్చనీయాంశమైంది. జనసేన నేత వాకమూడి ఇంద్ర ఏలూరు జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడి గ్రామం బావయ్యపాలెంలో రేవ్ పార్టీ ఇచ్చారు. పుట్టినరోజు సందర్భంగా ఓ రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు యువతులతో అశ్లీల నృత్యాలు చేయటం వివాదంగా మారింది. వారితో కలిసి జనసేన నేతలు సైతం స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీ కోసం భారీగానే ఖర్చు చేసినట్టు వీడియోలు చూస్తేనే అర్థమవుతోంది. వైరల్ అయిన వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బావాయిపాలెం రైస్ మిల్లులో జన్మదిన వేడుకల పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్టు గుర్తించారు పోలీసులు. అయితే వేడుకల్లో భాగంగా మండల స్థాయి నాయకులతో కేక్ కటింగ్ చేసి వివిధ రకాల నాన్వెజ్ వంటకాలతో భారీగా భోజనాలు ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి సమయానికి కొందరు యువతులను పిలిపించి డాన్సులు చేయించారు. అప్పటికే ఫుల్గా మద్యం మత్తులో ఉన్నవారు ఆ మహిళలను పూర్తిగా వివస్త్రాలను చేయించటం కలకలం రేపింది. జనసేన నేతలే దగ్గరుండి మరీ యువతులతో దుస్తులు ఇప్పించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సుమోటోగా స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీంతో ఇంద్రకుమార్ని జనసేన గ్రామ పార్టీ పదవి నుంచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. కాగా ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే సొంత పార్టీ నేతలే ఈ వీడియోలు వైరల్ చేశారట. ఇంత గ్రాండ్ గా ఏ పార్టీ నేతలు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోలేదు అంటూ కాలరెగరేద్దామని అనుకున్నారు. కానీ అది కాస్త బెడిసికొట్టింది. ఇప్పుడు ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారటంతో జనసేన నాయకత్వం ఇంద్రకుమార్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రచారం సాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తామని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన యువ నాయకుడు. నిడమర్రు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించటమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే వైసీపీ అనుకూల వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఎన్నికల సమయంలో మద్యం పార్టీ నిర్వహించినందుకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మద్యం విందుతో పాటు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు నిర్వహించిన వ్యక్తిపై కూటమి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే జనసేన ఎమ్మెల్యే ఒకరు ఒక దళిత అధికారిని బూతులు తిడుతూ కొట్టిన తర్వాత తప్పు చేశాను అని ఒప్పుకొని ఒకరోజు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ప్రకటించి తప్పును కప్పిపుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు నిర్వహించిన ఈ నాయకుడిపై జనసేన పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇది కేవలం సరదా కోసం చేశామని చెబుతారా, లేదంటే కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటుందా అన్నది చూడాలి. ఒకవేళ ఇదే పార్టీ వైసీపీ హయాంలో జరిగి ఉంటే టీడీపీ, జనసేన నేతలు రాష్ట్రాన్ని బ్యాంకాక్ చేసేస్తున్నారంటూ ప్రెస్ మీట్లు పెట్టేసేవారు అని, తప్పు జరిగింది కూటమి హయాంలో జరగటంతో ఇప్పుడు ఒక్కరు కూడా స్పందించటం లేదని మండిపడుతున్నారు ప్రజలు. ఆడవారికి ఏ కష్టం వచ్చినా ముందుంటా అంటూ పవర్ఫుల్ స్పీచులు ఇచ్చే పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేత చేసిన నిర్వాకంపై ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవటంపై ప్రజలు ఆలోచనలో పడ్డారు. తన పర భేదాలు పక్కనపెట్టి డిప్యూటీ సీఎం హోదాలో ఈ రేవ్ పార్టీ ఘటనపై పవన్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు పలువురు. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి, మత్తు పదార్థాల వాడకం తగ్గించేలా చర్యలు తీసుకున్నామంటూ హోంమంత్రి అనిత ప్రగల్భాలు చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు జరిగిన రేవ్ పార్టీలో అందరూ మత్తులోనే తూగుతున్నారని, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను వాడే ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కనీసం హోంమంత్రైనా స్పందించి రేవ్ పార్టీ నిర్వహించిన వారిని అరెస్ట్ చేయాలని అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం జనసేన నేతలను అరెస్ట్ చేయిస్తుందా, లేదా పొత్తులో ఉన్నారు కాబట్టి చూసీ చూడనట్టు వదిలేస్తుందా? వేచి చూడాల్సిందే.